దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో మరి చాలామంది అడుగుతున్నది ఏంటంటే, పిల్లలలో దయ్యాలు ఉంటాయా? ఒకవేళ పిల్లలలో దయ్యాలు ఉన్నట్లయితే అవి ఎలాగ ఎంటర్ అవుతాయి అనే విషయాల మీద మరి చాలామంది వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి మరి అల్లరి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విపరీతమైన చర్యలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి నాకు కాల్ చేసింది. ఆ ఇద్దరు కుమారులు మరి ఎప్పుడైతే తల్లి బైబిల్ తెరిచి కూర్చుంటుందో, ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసుకుందామని కూర్చుంటుందో, వాళ్ళు విపరీతమైన అల్లరి, అరుపులు, కేకలు, దొల్లడము, కింద పడి దొల్లడము, ఒకరినొకరు కొట్టుకోవడము, ఇలాగా గత కొన్ని సంవత్సరాలుగా ఆమె చూసిన తర్వాత ఆమె కాల్ చేసి నన్ను అడిగింది, పిల్లలలో దయ్యాలు ఉంటాయా అనేసి. మనము బైబిల్లో ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వచ్చేసి ఆయనను అడుగుతుంది, నా బోధకుడా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది అనే విషయాన్ని మరి యేసుప్రభు వారికి చెప్తుంది. మరి ఒక చోట అయితే ఆమె సురఫెనికయ స్త్రీ అని ఉంది, ఇంకొక చోట అయితే కనాను దేశపు స్త్రీ అని ఉంది. సో ఆమె యేసుప్రభు దగ్గరికి మరి వచ్చినప్పుడు ఆయన అంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధ పడుచున్నదని కేకలు వేసింది. అంటే ఆమెకు ఆల్రెడీ తల్లికి ఆ కుమార్తెకు దయ్యం ఉంది అనే విషయాన్ని ఆమె యేసుప్రభు వారితో ఆమె చెప్తా ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనము మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనము చూసుకున్నట్లయితే, జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయిని, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిను. అంటే ఇది ఒక మూర్ఛ దయ్యము, అలాగే మరి మూగ దయ్యము, చెవిటి దయ్యముగా వాళ్ళ నాన్నగారి అది దయ్యము అని చెప్తున్నారు. సో అంటే కొంతమంది వాటి యొక్క లక్షణాలను బట్టి అవి దయ్యాలు అనేసి వాళ్ళు నిర్ణయించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మేము మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పిల్లల నుంచి దయ్యాలు విపరీతమైన బూతుల రూపంలో, అంటే అంత చిన్న పిల్లలు అన్ని బూతులు మాట్లాడతారని, అది కూడా కంటిన్యూస్గా ఒక అర్ధగంట కూడా మాట్లాడిన రోజులు మేము చూసామన్నమాట. అలాంటి పరిస్థితిని మేము చూసాము. అలాగే మేము కదిరి ప్రాంతానికి మరి ఈ యొక్క సువార్త స్వస్తిక సభలకు వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి, ఆ అమ్మాయి కేవలము చదువుకోకుండా ఉంది, కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉంది, 9 సంవత్సరాల అమ్మాయి. తర్వాత ఎవరితో మాట్లాడటం లేదు, చాలా రోతగా ఉంటా ఉంది, స్నానం చేసుకోదు, ఇలాగ చాలా కంప్లైంట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి కొరకు ప్రార్థించమని అడిగినప్పుడు, అమ్మాయి కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక రకమైనటువంటి చాంటింగ్స్, అంటే మంత్రాలు చెప్తా ఉంది. సో ఈ మంత్రాలు ఎలా అమ్మాయి నేర్చుకుంది అని మేము వాళ్ళ నాన్నమ్మని అడుగుతున్నప్పుడు, ఆమె ప్రతిరోజు కూడా టీవీలో కొన్ని ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కొన్ని సీరియల్స్ లాంటివి, అంటే అవి నాకు కూడా వాటి గురించి తెలియదు, వాటి పేర్లు, తర్వాత భయంకరమైన హారర్ మరి సీరియల్, అంటే హారర్ ఫిల్మ్స్ లాంటివి చిన్నపిల్లలకు సంబంధించినవి ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది. తర్వాత మంత్రాలు, నాకు వాటి పేరు తెలీదు, ఆ మంత్రాలకు సంబంధించినటువంటి ఈవిల్ స్పిరిట్ కలిగినటువంటి కొన్ని మరి అమ్మాయి ఫిల్మ్స్ చూస్తూ ఉంటుంది అనేసి వాళ్ళ నాన్నమ్మ గారు చెప్పారు. సో పిల్లల్లోనికి ఇవి ఎలా ఎంటర్ అవుతాయి అని చాలామంది అడిగినట్లయితే, పిల్లల్లోకి కొంతమంది అంటే తల్లిదండ్రులు ఎవరైనా సరే, లేదా తాత ముత్తాతలు జనరేషన్లో ఎవరైనా సరే ఈ యొక్క దురాత్మలను కలిగిన వాళ్ళుగా ఉన్నట్లయితే అవి వాటితో పాటు వీళ్ళలోనికి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. తల్లి గర్భంలో నుంచి మరి ఆ జనరేషన్ నుంచి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి జనరేషనల్ నేచర్స్, జనరేషనల్ యాటిట్యూడ్స్ ఉంటాయండి. వాటిని అలాగే బాగా వాటిని ఎక్కువగా వాటిని మనము అంటే వాడినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోపము, ఆ కోపంలో వారు పగలగొడుతూ ఉంటారు వస్తువులు అవి ఇవి, వాడి కోపము అని చెప్పి దాన్ని ఎంటర్టైన్ చేస్తుంటాం. ఆ కోపం స్థానంలో కోపం
వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి క్రియలు అది ఒక దయ్యం ఎంటర్ అయిన తర్వాత చేసే క్రియల్లాగా ఉంటాయి. అలాగే ఈ యొక్క ఏమైతే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారో హారర్ మూవీస్ కావచ్చు, లేదా ఈ యొక్క చిన్నపిల్లలకు సంబంధించిన మంత్రాల ద్వారా మరి జపించడం ద్వారా వెళ్ళిపోయే వాటిని కూడా వాళ్ళు గమనించడం ద్వారా అవి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. విపరీతమైన భయానికి లోనయ్యారు. కొంతమంది తల్లులు గర్భంలో ఉండగానే పిల్లలని పలాని దేవతకి పలాని దేవుళ్ళకి వీళ్ళని అర్పిస్తున్నామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చూడొచ్చు, నాగపాము కనపడింది అనుకోండి, నాగపాముకి బిడ్డలు మేము సమర్పిస్తున్నామంటారు. సో దానికి సంబంధించిన పాము ఆత్మకు సంబంధించిన ఆత్మలు వాళ్ళకు పట్టే అవకాశం ఉంది. కొంతమంది పూర్వీకులలో బలులు ఇచ్చి ఉంటారు, ఆ బలులకు సంబంధించినటువంటి ఆత్మలు కూడా వాళ్ళని పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో చిన్నపిల్లల్లో ఖచ్చితంగా ఈ దురాత్మలు ఉన్నాయి. మా చర్చికి సంబంధించి మేము అనంతపురం జిల్లాలో మరి జాన్ వర్షిప్ సెంటర్ భైరవ్ నగర్లో మేము ఉంటాము. మా చర్చిలో కూడా చాలామంది పిల్లలు, దయ్యం పట్టిన పిల్లలు, మాటలు రాకుండా, స్టార్టింగ్లో మాటలు రాకుండా, మాటలు ఎంత లావున మాట్లాడతా, గొంతులు లేక, అలాంటి వాళ్ళందరూ ఈ దయాలు వెళ్ళిపోయిన తర్వాత చాలా చక్కగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అలాగే జ్ఞానంతో వాళ్ళు ఎదిగిన వాళ్ళుగా ఉన్నారు. చాలామంది మెంటల్ ప్రాబ్లం ఉన్న పిల్లలాగా కనిపించి ప్రార్థించగా సంఘము అత్యాసక్తిగా ప్రార్థించిన తర్వాత వాళ్ళలో చాలా జ్ఞానయుక్తమైన పిల్లలుగా వాళ్ళు మారిన విధానం మనం చూస్తున్నాము.